క్రీమీ పెరి పెరి ప్రాన్స్ అండి. క్రీమీ పెరి పెరి ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ప్రాన్స్ 250 గ్రాములు, పెరి పెరి స్పైస్ పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూన్, లెమన్ జ్యూస్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, మైదా 1 స్పూన్, బటర్ 1/2 కప్పు. క్రీమీ పెరి పెరి ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. షెఫ్ స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించండి. సో దీంట్లో మనం ఈ పెరి పెరి ప్రాన్స్ కోసం మనం ప్రాన్స్ తీసుకుందాం. ముందుగా ప్రాన్స్ తీసుకున్నాం. ఈ ప్రాన్స్లో నిమ్మరసం యాడ్ చేయాలి. నిమ్మరసం వేసాక దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో నిమ్మరసంతో పాటు వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసా. సో ఈ విధంగా ఇలా మంచిగా నిమ్మరసం వెల్లుల్లి పేస్టు ప్రాన్స్కి పట్టించి దీంట్లో మనం పెరి పెరి స్పైస్ పౌడర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఎస్. సో ఈ పెరి పెరి స్పైస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ ఎప్పుడైనా మనం వేసేటప్పుడు చూసి బ్యాలెన్స్గా వేసుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్గా సాల్ట్ వేయకూడదని కాదు, కాకపోతే సాల్ట్ అయితే మనకి దీనికి పడుతుంది. సో ఇదేంటంటే మనకి కారం ఇస్తుంది అనమాట. కారంతో పాటు ఆ ఉప్పు రుచి కోసమని మనం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు కూడా వేసేసా. అలాగే దీంట్లో మనం కొద్దిగా మిరియాల పొడి కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ మనం దీంట్లో వేసేసాం ఈ ప్రాన్స్కి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే, సో నార్మల్గా పెరి పెరి ప్రాన్స్తోనే కాదు, చికెన్తో కూడా మనం ఈ ఐటమ్ని ట్రై చేయొచ్చా? చికెన్తో కూడా చేయొచ్చు, బట్ ఇలాంటి ప్రాసెస్ కాదు, దానికి ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేయాల్సి వస్తుంది. ఓకే, సో మనం నూనె వేసుకుందాం. ప్యాన్ కూడా చక్కగా హీట్ అయింది. నూనెలో మనం ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని డైరెక్ట్గా మనం వేసేవచ్చు. ఓకే, సో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రైలా చేసుకోవాలి. సో దీనికి క్రీమీ టెక్స్చర్ ఎలా వస్తుందని మీకు చెప్తాను నేను. ఓకే, సో ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని, పెరి పెరి స్పైస్తో మ్యారినేట్ చేసిన రొయ్యల్ని మనం ముందుగా ఇలా షాలో ఫ్రైలా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, ఎందుకంటే ప్రాన్స్ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఈ డిష్ అనేది. ఎగ్జాక్ట్లీ అండి. సో దీనిలో యాక్చువల్గా ఏంటంటే మనకి కాంటినెంటల్ డిషెస్ ఏవి చేసినా మనం సాస్ అనేది సెపరేట్గా చేయొచ్చు. సాస్ సెపరేట్గా చేయడం కోసమని మనం జనరల్గా ఏంటంటే సాస్ థిక్ చేయడం కోసమని బటర్ అండ్ మైదా 2 యూస్ చేస్తాం. సో ఎప్పుడు యూస్ చేసినా దాన్ని ఈక్వల్ క్వాంటిటీలోనే యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిష్లో పర్టికులర్గా మనం ఏం చేద్దామంటే, దీంట్లో మనం డైరెక్ట్గానే బటర్ని యాడ్ చేస్తాం. సో బటర్ నేను డైరెక్ట్గానే వేస్తున్నాను. సో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కాకుండా బటర్ కూడా వేయాలి. సో ఆయిల్ అనేది మనకి ముందు దానికి ఆ రొయ్యలు సాతే చేయడానికి వేసాం. సో ఇప్పుడు సాస్ కోసమని ఇక్కడ బటర్ని యాడ్ చేసుకున్నాం అనమాట. మనం ఇలా కంప్లీట్గా ఇలా బటర్ని మిక్స్ చేసుకోవాలి రొయ్యలతో పాటు. నార్మల్గా ఆయిల్లోని ప్రాన్స్ని కుక్ చేస్తేనే ఒక ఫ్లేవర్ ఉంటుంది, ప్రాన్స్ ఒక టేస్ట్ వస్తుంది. అలాంటిది బటర్లో కుక్ చేస్తే ఆహా, చెప్పాల్సిన పని లేదు అనుకుంటా ఇంకా. సో మనం ఎంత క్వాంటిటీ అయితే బటర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం ఈ మైదాని కూడా తీసుకోవాలి. సో మైదా కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో మైదా యాడ్ చేసేటప్పుడు ఆయిల్ అండ్ మనం బటర్లో కలిపి వేసాం కదా, సో దీంతో ఇలా వేయడం వల్ల ఏమంటే మనకి మైదా కూడా ఈవెన్గా ఉడుకుతుంది. సో సాస్ కోసమని మనం దీంట్లో లిక్విడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మైదా బటర్ 2 కలిపి కుక్ అవుతున్నాయి కదా, దీంట్లో మనం కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. సాస్ కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్ళు వేసుకొని, చూసారా? సో ఇది మనకు ఒకవేళ మీకు ఇంకా వాటర్ కావాలి, ఇంకా బాగా థిక్ అయిపోయిందంటే చూసి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు మనం ముందు వేసిన మైదా వల్ల సో ఇది పర్ఫెక్ట్గా ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది, ఒక థిక్ టెక్స్చర్ వచ్చేసింది. ఫ్లేవర్స్ కూడా మనకి బాగా అరోమా అయితే వస్తుంది. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో డిష్ అవుట్ చేద్దాం. క్రీమీ టెక్స్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకి మెయిన్ కోర్స్లో సైడ్ డిష్లా ఈ పెరి పెరి క్రీమీ ప్రాన్స్ అయితే అద్భుతంగా ఉంటాయండి. ఓకే,
పెరి ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్ 250 గ్రాములు, పెరి పెరి స్పైసీ పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూన్, లెమన్ జ్యూస్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, మైదా 1 స్పూన్, బటర్ 1/2 కప్పు. క్రీమీ పెరి పెరి ప్రాన్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్, పెరి పెరి స్పైస్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె వేసి అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత బటర్, మైదా, కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీలో రొయ్యలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్రీమీ పెరి పెరి ప్రాన్స్ రెడీ.